వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠ తాజాగా మెగాస్టార్ హీరోగా విశ్వపర చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆయన తండ్రి మల్లిడి సత్యనారాయణ స్వతహాగా ఒక నిర్మాత. ఆయన ఇటీవల ఒక మీడియాలో ముచ్చటిస్తూ టాలీవుడ్ హీరోల పైన వరుసగా బాంబులు పేలుస్తున్నారు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయి. ఒక సక్సెస్ సాధించాక వాటిని గుర్తు పెట్టుకుని ఇలా మీడియా ముందు చెప్పడం ఎంతవరకు సబబు అని కొంతమంది టాలీవుడ్ సీనియర్లు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే, మొదట మల్లిడి వశిష్ఠ దర్శకుడిగా, అల్లు శిరీష్ హీరోగా, కన్నడ నిర్మాత శైలేంద్రబాబు నిర్మాణంలో ఒక సినిమా రావాల్సి ఉంది. ఇది దర్శకుడిగా మల్లిడి వశిష్ఠకు తొలి సినిమా. సోషియో ఫ్యాంటసీ డ్రామాగా తెరపైకి రావాల్సిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కొన్నేళ్ల క్రితం అన్నపూర్ణ స్టూడియోలో భారీగా జరిగాయి కూడా. మరో నెల రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించాలని స్కెడ్యూల్ కూడా ఫైనల్ చేశారు. సరిగ్గా అదే సమయంలో పరశురాం దర్శకుడిగా గీతా ఆర్ట్స్ పై నిర్మించిన శ్రీరస్తు శుభమస్తు విడుదలై హిట్ అవ్వడంతో తన తనయుడు మల్లిడి వశిష్ఠ ప్రాజెక్ట్ పై అల్లు సురేష్ మనసు మార్చుకున్నాడని, ఈ టైంలో ఈ ప్రాజెక్ట్ చెయ్యలేనని చెప్పేసి షాక్ ఇవ్వడాన్ని మల్లిడి సత్యనారాయణ సంచలన విషయాల్ని బయటపెట్టారు. క్లోజ్ ఫ్రెండ్ సినిమాని ఆపేసిన అల్లు శిరీష్ ఆ క్రేజ్తో విఐ ఆనంద్ సినిమాకు వెళ్లిపోయిన మల్లిడి వశిష్ఠని అవమానించాడని, అల్లు అరవింద్ ఇలా చేయడం కరెక్ట్ కాదని వాదించిన శిరీష్ పట్టించుకోలేదని, అయితే మరో కథతో వస్తే ఆ సినిమాని తాను నిర్మిస్తానని అల్లు అరవింద్ మాట ఇచ్చారని, కానీ స్నేహితులు శిరీష్ తనతో ప్రాజెక్టుని ప్రారంభంలోనే నిలిపివేయడంతో తన తనయుడు వశిష్ఠ హట్ అయ్యాడని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇకపోతే హీరో నితిన్ గురించి చెబుతూ, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తమను ఎలా మోసం చేశాడో వివరించడం గమనార్హం. వశిష్ఠ దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో సుధాకర్ రెడ్డి నితిన్తో సినిమా చేయమని అడగగా, చిత్రానికి నిర్మాతను కూడా మేము తెచ్చుకున్నాం, నితిన్ కు 75 లక్షలు, సినిమాటోగ్రాఫర్ చోటకే నాయుడికి 10 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాం. వశిష్ఠ చెప్పిన కథ నచ్చలేదని చెప్పడంతో మరొకరి దగ్గర నుంచి కథను కూడా మాతో కొనిపించారు. ఇలా మొత్తం మాకు దాదాపు 2 కోట్ల దాకా ఖర్చు అయ్యింది. నాకు పరిచయం ఉన్న మిత్రుడి నిర్మాణ సంస్థలో ఈ సినిమా చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నామని సత్యనారాయణ తెలిపారు. అయితే ఇంతలో నితిన్ హీరోగా నటించిన ఆ సినిమా విడుదలై పెద్ద హిట్ అయ్యింది. దీంతో నితిన్ ఆయన తండ్రి మనసు మారిపోయిందని ఆయన చెప్పారు. నితిన్ రేంజ్ పెరిగిపోయింది నేపథ్యంలో కొత్త దర్శకుడితో సినిమా చేస్తే బాగుండదని భావించి మేము తీసుకెళ్లిన నిర్మాతనే పిలిచి పూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి డబ్బులు పెట్టమని అడిగారు. కానీ అందుకు ఆయన అంగీకరించకుండా డబ్బులు వెనక్కి ఇవ్వమని చెప్పేశారు. అప్పుడు మా అబ్బాయి సినిమాను పక్కన పెట్టి నితిన్ చేసిన సినిమానే హార్ట్ అటాక్ అని తెలిపారు. విశ్వంబర లాంటి సినిమాను డైరెక్ట్ చేస్తున్న వశిష్ఠకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇలాంటి సమయంలో పాత జ్ఞాపాలు తవ్వుకొని శత్రుత్వం పెంచుకుంటూ పోతే వశిష్ఠ భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ తవ్వుకుని ఉపయోగం ఏంటి అని టాలీవుడ్ పెద్దలు సద్విమర్శలు చేస్తున్నారు.